మీరు పాస్టరా లేకపోతే పాస్టర్ ముసుగులో ఉన్న వ్యక్తే? నేను పాస్టర్ని గాను, నేను ఒక క్రైస్తవుని, క్రిస్టియన్, క్యాథలిక్ క్యాథలిక్ క్రిస్టియన్. క్రిస్టియన్ ఇంట్లో పుట్టినవాడిని, సాధారణ మనిషిని అంతే. ఫస్ట్ ఇండియన్ ఇండియన్ క్యాథలిక్ మినిస్ట్రీలో మీరు మినిస్ట్రీ అన్నారు, ఓన్లీ క్యాథలిక్ సంఘం. సంఘం అంతే. మీ ప్రాపర్ ఎక్కడ? హైదరాబాద్ మనం పుట్టింది పెరిగింది అంతా అంతే. ఇక్కడ ఇప్పటికి చర్చ్కి వెళ్తారా? చర్చికి వెళ్తాను, గుడికి వెళ్తాను. ఉమ్. ఏ ధర్మాన్ని అఘోరపరచనండి. అగౌరపరచరు, ఎవరైనా అఘోరపరిచినా ఊరుకోను. ఊరుకోరు. ఎందుకంటే వీళ్ళ వల్ల మత కొల్లలు వీళ్ళ వల్ల జరుగుతుంది. ఎందుకంటే దేవుడు అనేవాడు మనల్ని మనకు చెప్పలేదు ఇతర మతాలని అగౌరవపరచొద్దు అని చెప్పి, గౌరవపరచొద్దు ఏం చెప్పలేదు. అలాంటిది ఈ వ్యక్తులు ఏం చేస్తున్నారంటే కొందరు ఇలాంటి వాళ్ళు దీన్ని పనిగా పెట్టుకున్నారనమాట. ఇతర మతాలను దూషించడము, ఇతర మతాల మీద బురద జల్లడము, అనేక విమర్శలు అనమాట. అది అంటే వీళ్ళకు ఇదొక్క అలవాటుగా, ఒక హ్యాబిట్గా మారిపోయింది. అంటే వీళ్ళు ఇలా చేస్తేనే బతకగలుగుతారు అనే ఒక కోమాలో బతుకుతున్నారనమాట. గతంలో మీరు రాధా మనోహర్ దాస్ బ్లెస్సింగ్స్ కూడా తీసుకున్నట్టున్నారు. అది బ్లెస్సింగ్ అంటే యాక్చువల్లీ అతన్ని కలవడం జరిగింది. ఎందుకు కలిశారు అప్పుడు? ఎందుకంటే క్రైస్తవుల్ని గొర్రెలు అనడము, లైక్ ఎడారి మతాలు అనడము, అయితే అసలు ఏంది ఈయన ఎవరు ఏందని చెప్పి 2-3 సార్లు కలిశాను. ఆయన కలిసి మాట్లాడాను, గురుగారు ఇప్పుడు మీరు ఏదైతే చెప్తున్నారో అది కొంచెం మానుకోండి. ఎందుకంటే మాకు కూడా మనోభావాలు ఉంటుంది. మమ్మల్ని క్రైస్తవులు అంటారు, గొర్రెలు అన్నారు. మీరు అనే గొర్రెలు మీ వరకు ఉంటే ఓకే, కానీ మీరేం చేస్తున్నారు, సమాజానికి అందరు ఒక బ్రాండ్గా పెట్టేశారు ఇది. లేదు నాన్న నేను చేయను అంటే, బ్లెస్సింగ్ తీసుకున్నట్టున్నారే కాళ్ళు మొక్కి. వినండి, లేదు నాన్న చేయను చెప్పను అని చెప్పారు. సరే థ్యాంక్ యూ అన్నాను నేను. అంటే నేనేమనుకున్నాను, సరే మా అనుకుంటాడు కదా అనుకున్నాను. మళ్ళీ దాని తర్వాత కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఆ ట్రోలింగ్ చూస్తుంటే మళ్ళీ ఇతను మానుకుంటలేడు. సరే ఒకసారి చూద్దాము ఇతను ఇంకా ఎప్పుడు మారుతాడు అని చెప్పి. కానీ ఆ మారే క్రమంలో ఈయన ఏం చేస్తున్నాడు, ఆ యేసుప్రభు విగ్రహం పైన టాయిలెట్ గురించి నేను చెప్పొద్దు, ఆయన వీడియోస్ ఉన్నాయి. మళ్ళీ ఎండిపోయిన శవాలంట, ఎడారి మతాలంట, ఎడారి మతాలు,